అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైనాన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఐర్లాండ్ T20 సిరీస్లో 5 మంది ప్లేయర్స్ అయితే బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. అందులో మెయిన్ ప్లేయర్ వచ్చి వైభవ్ సూర్యవంశీనే. వైభవ్ సూర్యవంశీకి కూడా ప్లేయింగ్ 11లో ఛాన్స్ అయితే దొరకదు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకు అనైతే మనమైతే చూద్దాం. దాని తర్వాత ఇంకా మిగతా నలుగురు ప్లేయర్స్ ఎవరు అనైతే మనమైతే చూద్దాం. ఇప్పుడు ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌తో ఓడిఐ సిరీస్ అయితే ఆడుతుంది. జూన్ 20 చెన్నైలో లాస్ట్ మ్యాచ్ అయితే ఆడుతుంది. దాని తర్వాత ఇండియన్ టీమ్ ఐర్లాండ్‌కి అయితే వెళ్తుంది. ఆ ఐర్లాండ్ సిరీస్‌లో T20 ప్లేయింగ్ 11లో మెయిన్ ఓపెనింగ్ చేసేది సంజు శాంసన్ తర్వాత అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరూ ఓపెనింగ్ అయితే చేస్తారు. అంటే వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం అయితే అవుతాడు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు డెబ్యూ అయితే చేయలేదు వైభవ్ సూర్యవంశీ. కానీ అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్ మ్యాచెస్‌లో ఆడాడు కాబట్టి అభిషేక్ శర్మ తర్వాత సంజు శాంసన్ వీళ్ళిద్దరూ కలిసి ఓపెనింగ్ చేస్తారు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. కానీ నాకు తెలిసి వైభవ్ సూర్యవంశీనే ఫస్ట్ ఛాన్సు. అభిషేక్ శర్మ కన్నా వైభవ్ సూర్యవంశీనే ఫస్ట్ ఛాన్స్ అయితే అవుతాడు. అభిషేక్ శర్మని బెంచ్‌లో కూర్చోబెట్టొచ్చు. వైభవ్ సూర్యవంశీకి అయితే ఛాన్స్ ఇవ్వచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ కన్నా బెటర్ పర్ఫార్మెన్సు, చాలా అవార్డులు అయితే గెలుచుకున్నాడు. బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు కాబట్టి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు కాబట్టి వైభవ్ సూర్యవంశీకే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. అభిషేక్ శర్మని బెంచ్‌లో కూర్చోబెట్టొచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. కానీ అప్డేట్స్ ప్రకారం అభిషేక్ శర్మ తర్వాత సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారు. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌లో కూర్చుంటాడనైతే అప్డేట్ అయితే వస్తుంది. ఇక సెకండ్ ప్లేయర్ వచ్చి కుల్దీప్ యాదవ్ ప్లేస్‌లో టీంలోకి వచ్చిన రవి బిష్నోయ్ కూడా లెగ్ స్పిన్ బౌలర్ రవి బిష్నోయ్ కూడా ఛాన్స్ అయితే రాదు. రవి బిష్నోయ్ కూడా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. ఆ ప్లేస్‌లో వరుణ్ చక్రవర్తికి అయితే ఛాన్స్ అయితే ఇస్తారంట. ఎందుకంటే రవి బిష్నోయ్ కన్నా కన్సిస్టెన్సీ తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి, బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ వరుణ్ చక్రవర్తికి అయితే ఛాన్స్ అయితే వస్తుందని అప్డేట్ అయితే వస్తుంది. దాని తర్వాత థర్డ్ ప్లేయర్ వచ్చి వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ రీసెంట్ గా ఆకాష్ చోప్రా పెద్ద స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. అసలు వాషింగ్టన్ సుందర్ T20లకే పనికిరాడని. ఆ వాషింగ్టన్ సుందర్ కూడా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి, అది కాకుండా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇండియన్ టీంలో చాలా అంటే చాలా నమ్మకం క్రియేట్ చేసుకున్న ప్లేయర్ అక్షర్ పటేల్ కాబట్టి, అవునా కదా, చాలా మంచి ప్లేయర్ కాబట్టి అక్షర్ పటేల్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా బెంచ్ లో పరిమితం కావాల్సి వస్తుందని అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఇక ఫోర్త్ ప్లేయర్ వచ్చి అది ప్రసిద్ధ్ కృష్ణ, పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ తర్వాత ఎవరు ప్రిన్స్ యాదవ్. వీళ్ళకు కూడా ఛాన్స్ అయితే రాదు. ఐర్లాండ్ T20 సిరీస్ లో వీళ్ళు కూడా బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్ లో హర్షదీప్ సింగ్ తర్వాత హర్షిత్ రాణా వీళ్ళిద్దరూ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకైతే ఛాన్స్ అయితే వస్తుందంట. ప్రసిద్ధ్ కృష్ణ తర్వాత ప్రిన్స్ యాదవ్ అయితే ఛాన్స్ అయితే రాదు. వీళ్ళు బెంచ్ లో కూర్చోవాల్సి వస్తుంది. ఆ ప్లేస్ లో హర్షదీప్ సింగ్ తర్వాత హర్షిత్ రాణా అయితే ఆడతారు. ప్లేయింగ్ 11లోనైతే అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఓడిఐలో కూడా, అంటే ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఓడిఐ సిరీస్ లో కూడా ప్రిన్స్ యాదవ్ అయితే ఛాన్స్ అయితే వస్తుంది. గుర్నూరు బ్రార్కి అయితే ఛాన్స్ అయితే వస్తుంది. అవునా కదా. గిల్ అయితే నపోటిజం చేశాడని చాలా అంటే చాలా కాంట్రవర్సీస్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా ప్రిన్స్ యాదవ్కి ఛాన్స్ రాకపోవచ్చు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. అనగా ఇక దీని గురించి మీరు కూడా కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.